అంతేగాని ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక షర్ట్ 400 పడిందంటే నేను ఒక్కసారి 1000 అమ్ముతాను, క్వాలిటీ బాగుంది కదా, డిజైన్ బాగుంది కదా, కస్టమర్ ఆటోమేటిక్ కొంటాడు కదా అంటే అయ్యే పని కాదు. కొంటాడు. రోజు పోయే షర్ట్ల బదులు 1 మంత్ 2 మంత్స్కి షర్ట్ పోద్ది, స్టాక్ అనేది డెడ్ అయిపోద్ది. అప్పుడేమవుద్ది చేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలజమ్ముల. ఈరోజు వీడియోలో మెన్స్ క్లాతింగ్ బిజినెస్ అంటే మెన్స్ వేర్ షాప్ ఆర్ మెన్స్ షోరూమ్ ఎలా క్లాత్ సంబంధించి ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఎలా మెయింటైన్ చేయగలగాలి, మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి స్టాక్ పెట్టుకోవాలి, ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మనకి అమౌంట్ ఎంత ఉండాలి, అమౌంట్ ఉన్న తర్వాత ఎక్కడెక్కడ స్టాక్ దొరుకుతుంది, ఎలాంటి క్వాలిటీ పెట్టాలి, మనకి కస్టమర్ ఎలాంటి క్వాలిటీ లైక్ చేస్తారు అండ్ ఎలాంటి స్టైల్ లైక్ చేస్తారు అనేది టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న షాప్ నుంచి పెద్ద షాపు పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలి? మనం ఫస్ట్ బిజినెస్ ఎంటర్ కావాలంటే మంచిగా క్రౌడ్ ఉన్న ఏరియా తీసుకోవాలి. మన బడ్జెట్లో మీడియం రెంట్ ఉండాలి, ఎక్కువ లేకుండా మన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఓన్ అమౌంట్ అయి ఉండాలి. ఎప్పుడైనా కానీ బ్యాంక్ లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఎప్పుడు టచ్ చేయమాకండి. టచ్ చేస్తే మీకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి వీడియో చూడండి, కింద లింక్లో ఇస్తాను, ఈ బయో లింక్ కింద ఉంది. అది టచ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బిజినెస్ రిస్క్ ఈజ్ అనేది ఒక వీడియో టాపిక్ చేస్తాను, ఐ కార్డ్లో వస్తుంది, అది కింద లింక్లో కూడా వస్తుంది. ఒకసారి దాన్ని టచ్ చేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మనకు కంపల్సరీ ప్రాఫిట్ తక్కువ తీసుకోవాలి. అలా అయితే మనకు బిజినెస్ అనేది కంపల్సరీ రన్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక షర్ట్ 400 పడిందంటే నేను ఒక్కసారి 1000 అమ్ముతాను, క్వాలిటీ బాగుంది కదా, డిజైన్ బాగుంది కదా, కస్టమర్ ఆటోమేటిక్ కొంటాడు కదా అంటే అయ్యే పని కాదు. కొంటాడు. రోజు పోయే షర్ట్ల బదులు 1 మంత్ 2 మంత్స్కి షర్ట్ పోద్ది, స్టాక్ అనేది డెడ్ అయిపోద్ది. అప్పుడేమవుతుంది చేస్తుంది అనమాట, కస్టమర్ రారు, కాస్ట్లీ అంటారు. ఎందుకంటే నీకు బిజినెస్ అనేది లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇవన్నీ తట్టుకోగలిగే కెపాసిటీ నీకు ఉండాలి. ఓకేనా? అలా ఉండాలంటే నీకు అమౌంట్ సొంతమై ఉండాలి, పర్ఫెక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అండ్ డిజైన్స్ మంచి డిజైన్ తీసుకురావాలి, కొత్త మోడల్ తెచ్చుకోవాలి. ఒకరు పెట్టే క్వాలిటీ నువ్వు మెయింటైన్ చేయకూడదు, ఒకరు పెట్టే స్టైల్స్ నువ్వు మెయింటైన్ చేయకూడదు. అలా అయితే నీకు బిజినెస్ అనేది 99 కాదు 200% క్లిక్ అవుతుంది. కానీ మార్జిన్ అనేది లో పెట్టుకోవాలి. బడ్జెట్ ఎక్కువ పెట్టిన పర్లా, అంటే అమౌంట్ సేల్ చేసి మార్జిన్ తక్కువ పెట్టుకొని సేల్ చేసుకోవడం వల్ల మన కస్టమర్స్ ఇంప్రూవ్ అవుతుంది. పక్క షాప్కి మన షాప్కి కంపేర్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మన షాప్ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ కంపల్సరీ ఉండాలి. నేను 2 టైప్ చెప్తాను, 2 వీడియోస్ చేస్తాను. ఒక వీడియో మీకు సింపుల్గా పెట్టుకోవాలంటే ఎంత బడ్జెట్ ఉండాలి, ఎలా పెట్టుకోవాలి అనే వీడియో ఒకటి. అంటే ఒక షాపు, మెన్స్ వేర్ షాపు చిన్నగా సింపుల్గా పెట్టుకోవాలంటే ఎంత బడ్జెట్ ఉండాలి, ఎలాంటి మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఇంటీరియర్ పెట్టుకోవాలనేది మీకు సింపుల్ చెప్పేస్తా. అంటే ఆల్మోస్ట్ 2 lakhs 3 lakhs లోపల ఇంటీరియర్ అయిపోయేటట్టు మీకు చెప్తాను. అంటే బిగ్ షాప్ కావాలంటే దాని తగ్గట్టు కూడా మీకు ఇంటీరియర్ చెప్తాను. అమౌంట్ కూడా మినిమం 30 lakhs మినిమం స్టార్టింగ్ రేంజ్ 30 lakhs అంత పడుతుంది అనమాట. నా షాప్కి అయిందే 40 lakhs అయింది చెప్తున్నాను అనమాట. 30 lakhs మినిమం ఇంటీరియర్కి అవుతుంది. షాప్కి సంబంధించిన బిజినెస్ సంబంధించిన వీడియో పెడతాను, స్మార్ట్ షాప్ సంబంధించిన వీడియో పెడతాను. రెండో చూడండి. మీకు చిన్న షాప్ పెట్టాలనుకుంటున్నారా, చిన్న షాప్ పెట్టి ప్రాఫిట్ కావాలనుకుంటున్నారా, పెద్ద షాప్ పెట్టి ప్రాఫిట్ కావాలనుకుంటున్నారా, దానిలో ప్రాబ్లమ్స్ ఏమిటి, ఇవన్నీ నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి మీకు నా నుంచి. అమౌంట్ కెపాసిటీ ఉండాలా, మెయింటైన్ చేసే కెపాసిటీ కంపల్సరీ ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ పెట్టే ముందే కొన్ని షాపులో మనం వర్క్ చేయాలి. అలా వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. అలా ఎక్స్పీరియన్స్ రావడం వల్ల నువ్వు షాప్ పెట్టిన తర్వాత నీ క్లారిఫికేషన్ ఉంటుంది. ఏ కస్టమర్ వచ్చినా చూపించే కెపాసిటీ ఉంటుంది. నువ్వు కొన్ని షాపులో నువ్వు పనిచేసింటావు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది నీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. కస్టమర్ కూడా నీకు ఒక ఐడియా ఉంటుంది, పలానా షాపు. నీకు కొంతమంది కస్టమర్ నీకు అలవాటు అవుతారు కాబట్టి అక్కడ నుంచి నీకు కొంచెం ఒక బిల్లు పడకుండా ఆ కస్టమర్, నీకు తెలిసిన కస్టమర్ నుంచి నీకు బిల్లు పడుతుంది. అందుకే అది నా గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే అది 99% కరెక్ట్. అది షాప్ పెట్టే ముందే స్టాక్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీ అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు మొత్తం సర్చింగ్ చేసుకోవాలి. ఎలా సర్చింగ్ చేసుకోవాలనేది నేను మీరు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అయ్యే కొద్దీ
మన సబ్స్క్రైబర్ అనే వాళ్ళు మొత్తం వీడియో చూడడంలో జస్ట్ 1% మంది చూస్తున్నారంటే 1 minute 2 minutes మాత్రం చూస్తున్నారు. దానివల్ల మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా అర్థం కాదు. దగ్గర నుండి పని చేయించుకోవాలా లేదంటే కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందా అనే విషయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇలా క్వశ్చన్స్ హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ క్వశ్చన్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో మీకు వస్తూనే ఉంటుంది, రోజు వస్తూనే ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కువ క్రౌడ్ ఉన్న ఏరియాలో తీసుకోవాలి, లేదా పల్లెటూరులో అంటే పక్క పల్లెటూరు కాకుండా ఒక 5 to 6 విలేజెస్ అటాచ్ అయ్యే ఒక ఏరియాలో తీసుకోవాలి. ఎక్కువ మంది క్రౌడ్ ఉండే చోట తీసుకోవాలి. వాళ్ళు తగ్గట్టు మనం క్వాలిటీ పెట్టుకోవాలి, ఆ రేంజ్ తగ్గట్టు మనం సేల్ చేసుకోవాలి. అంతేగాని పూర్ ఏరియాలో పోయి హై ఏరియాలో పోయి పూర్ క్వాలిటీ పెట్టింది అనుకోండి, అంతా అస్సమైపోద్ది, బిజినెస్ అంత అస్సమైపోద్ది. ఎందుకంటే అది మీకు అర్థం అవుద్ది. నేను పెట్టాను, నేను చూస్తాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. మీరు ఇంకా నెక్స్ట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆ వీడియోలు చూసేకొద్దీ మీకు 100కి 100% మీకు ఈ బిజినెస్ మీద ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. మనకి రకరకాలుగా బిజినెస్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు, ఒక స్టోర్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ పెట్టి పబ్లిష్ చేసుకోవచ్చు. ఇవన్నీ దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇవన్నీ మీరు ఒక క్లారిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? Yeah.